నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. రాజకీయ పార్టీలు నిశ్శబ్ద వాతావరణంలో ఉన్నాయి. మరి ఎక్కడ కూడా కనిపించడం లేదు. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు అని చర్చ ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. పిఠాపురంలో ఎన్నికలు కాగానే ఆ తర్వాత వారణాసికి వెళ్ళారు. అక్కడి నుంచి కనిపించడం లేదు అంటున్నారు. మరి పిఠాపురంలో పరిస్థితి, రాజకీయ పరిస్థితి చూస్తే పందాలు రకరకాలుగా కడుతున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓటమి ఖాయమని భారీగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. మరి వంగా గీత వైఎస్ఆర్సీపీ గెలవడం ఖాయమంటున్నారు. మరి కొంతమంది బంపర్ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారని చెప్పి సామాజిక వర్గంలో పెద్ద పందాలు కట్టే పరిస్థితికి నాయకులు వచ్చారు. మరి ఇంత అడావుడి నడుస్తుంటే అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు, ఏ దేశంలో ఉన్నారు? చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, లోకేష్ గారు ఇతర దేశాలకు వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ దేశంలో ఉన్నారు అనేది పెద్ద చర్చ నడుస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్లో మరి ఎన్నికలు పూర్తయిన తర్వాత ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం వచ్చింది ఏపీలో. ఎన్నికల తెల్లారి నుండి ఎవరికి వాళ్ళే లెక్కలు వేసుకుంటూ ఉన్నారు. రోజువారీ లెక్కలు, గ్రామాల వారీగా లెక్కలు, బూతుల వారీగా లెక్కలు, ఏ బూత్లో ఏ సామాజిక వర్గం వాళ్ళు ఓట్లు వేశారు, ఏ గ్రామాల్లో అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రామాలు అనుకూలం కాదు అని లెక్కలు వేసుకున్నారు. ఇవన్నీ లెక్కలు కొడుకులు తీసివేతలు అయిపోయిన తర్వాత ఫైనల్ లెక్కకు వచ్చారు. గెలుపు మాదేనంటూ కూటమి లెక్కలేస్తుంది. అలాగని చెప్పి రాష్ట్ర నాయకత్వం ఎక్కడ కూడా కూటమి గెలుస్తుందని చెప్పి ఎక్కడ కూడా అధికారికంగా నోరు మెదపట్లేదు. అసలు ఈ నోరు మెదపకపోవడం అనేది పెద్ద చర్చ నడుస్తుంది వాళ్ళ. మరి వైఎస్ఆర్సీపీ ఏదో ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు, నియోజకవర్గాల్లో లెక్కల మీద లెక్కలు ఆ పార్టీ వాళ్ళు వేసుకుంటున్నారు, అధికారంలో రావడం ఖాయమన్నారు. అదేవిధంగా మంత్రదండం జ్యోతిష్కులు కూడా ఉన్నారు. ఈవేళ ఆంధ్ర రాష్ట్రం మీద జ్యోతిష్కుల పర్వం నడుస్తుంది. ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పండి. మరి సిలుకూరి ఉదయ భాస్కర్ గారు, మరి ఆయన కూడా పెద్ద సిద్ధాంతి. మరి ఆంధ్రప్రదేశ్లోనే ఈ మధ్యకాలంలో బాగా ప్రముఖంగా ప్రజల్లోకి వచ్చాడు. ఒక మంత్రదండంతోనే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో రాబోతుంది 5 నెలల 6 నెలల క్రితమే చెప్పారు ఆయన. 115 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో రాబోతుందని చెప్పి ఆ రోజు ఒక 6 నెలల క్రితం చెప్పారు. మరి వాళ్ళు ఒక జోస్యం, ఒక వీడియో వదిలారు ఆ ప్రముఖ సిద్ధాంతి సిలుకూరి ఉదయ భాస్కర్ గారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి 128 సీట్లు రాబోతుందని చెప్పి ఆయన ఒక జోస్యం చెప్పారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఆయన ఒక జోస్యం చెప్పారు. ఖమ్మం పార్లమెంట్లో ఎవరెవరు గెలుస్తారో చెప్పారు, అదే నిజమైంది. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 128 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ స్టేట్లో అధికారంలో రాబోతుందని చెప్పి ఆ ప్రముఖ సిద్ధాంతి సిలుకూరి ఉదయ భాస్కర్ గారు చెప్తున్నారు. మరి ఈ విధంగా ఎక్కడికాడి అన్నీ ఎవరికాళ్ళే ఫలితాల మీద వివరణలు ఇస్తుండే, లేకపోతే సర్వేల రూపంలో వాడకుండా సమాచారాన్ని ఇస్తుండే. మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఆంధ్రప్రదేశ్లో ఆయన కూడా ఒక చాలా 10 సంవత్సరాలు పార్టీ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. మరి 2024 ఎన్నికల్లో చాలా జిల్లాలు, అంటే ఉభయ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం కొంత పవన్ కళ్యాణ్ గారికి వెన్నుదన్నుగా నిలిచారంటాం ఎలాంటి సందేహం లేదు. పూర్తిగా నిలిచారంటే డౌట్ ఉంది, కానీ వెన్నుదన్నుగా నిలిచారంటే దాంట్లో మాత్రం సందేహం లేదు. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి వెన్నుదన్నుగా నిలిస్తే ఎన్ని సీట్లు, ఉభయ గోదావరి జిల్లాలో 34 సీట్లు ఎన్ని వస్తాయి అనేది పెద్ద చర్చ నడుస్తుంది. మరి కూటమికి 34 సీట్లలో 25 సీట్లు పైబడి వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి 90 సీట్లకి పరిమితి అయ్యే అవకాశం ఉంటుందని చర్చ నడుస్తుంది. మరి నిజంగా 25 సీట్లు పైబడి 34 సీట్లు గోదావరి జిల్లాలో కూటమికి వస్తాయా అంటే క్వశ్చన్ మార్కే కనిపిస్తుంది.
మరి వైఎస్ఆర్సీపీకి 34 నియోజకవర్గాల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో 15కు తగ్గకుండా సీట్లు వస్తాయని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. వైఎస్ఆర్సీపీలో ఒక ప్రముఖ సెఫాలజిస్ట్ అంటే ఆయన ఒక మంచి జ్యోతిష్క శాస్త్రవేత్త, ఆయన కూడా బాగా లెక్కలు చెప్పగలడు, అంచనాలు రూపొందించగలరు. ఆ ఏరియాలో ఉన్న ప్రజల యొక్క మనోభావాలు లేదా ప్రజల అభిప్రాయాలను సేకరించి సరికొత్త రీతిలో ఒక అవగాహన రాగల ఒక వ్యక్తి చెప్పిన పదం ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాలో 34లో 15కు పెరుగుతాయి తప్ప 15కు తగ్గవు అని చెప్పి మరి వారు చెప్తున్నారు లెక్కలు. మరి 15కి 2 జిల్లాల్లో 34లో 15 వస్తే మిగిలిన స్థానాల్లో 7 స్థానాలు నువ్వా నేను అన్నట్టు పోటీ ఉన్నప్పుడు ఎవరెవరికి ఇద్దరు గట్టు రావచ్చు, ఇద్దరు గిట్టు రావచ్చు. అలాంటి పరిస్థితి వస్తే రాష్ట్రంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయమనేది సుస్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఉభయ గోదావరి జిల్లాలు నమ్ముకున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో 34 సీట్లలో దాదాపుగా 25 నుండి 30 స్థానాలు టీడీపీ కూటమికి వస్తాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అంచనా వేసుకున్నారు. ఆ అంచనా తలకిందులయ్యే అవకాశం బలంగా కనిపిస్తుంది. మరి ఇన్ని లెక్కలు కేడర్ అంతా లెక్కలేస్తుంటే మరి అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు అనేది ప్రజల్లో ఒక విధంగా కన్ఫ్యూజన్ ఏర్పడింది. మరి ఈ లెక్కలో అన్నీ పవన్ కళ్యాణ్ గారికి సమాచారం ఇస్తే మరి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇండియాలోకి లేదంటే మళ్ళీ ఆంధ్రాలోకి కౌంటింగ్ ముందే వస్తారా లేకపోతే కౌంటింగ్ తర్వాత వస్తారా అనేది చర్చ నడుస్తుంది. ఏదైనా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇతర దేశాలకి వెళ్ళారని, గుట్టు చప్పుడు కాకుండా ఇతర దేశాల్లో ఉన్నారని, మరి రాష్ట్రంలో అధినేతలు ఒకేసారి ఇతర దేశాలకు వెళ్ళడంలో ఆంతర్యం ఏంటని చర్చ నడుస్తుంది. మరి ఇక్కడ ప్రజలందరూ కూడా కన్ఫ్యూజన్ వాతావరణం ఉన్నారు. కౌంటింగ్ ఎప్పుడు జరుగుతుంది, అధికారంలోకి మేము రాబోతుందని చెప్పి పందాలు కడుతున్నారు. ఆ బెట్టింగ్ రాయలు కూడా కొద్దిగా ఎక్కడికక్కడే వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు కూడా దిగారు. రోజుకి నిన్నున్న లక్షల పందాలు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి ఈవేళ. మరి ఎందుకు ఆశలు సన్నగిలుతున్నాయా, లెక్కల్లో తేడాలు వస్తున్నాయా? అందుకే అధినేతలు అంత అడ్రస్ లేకుండా ఇతర దేశాలకు వెళ్ళారా? ఇవన్నీ కన్ఫ్యూజన్స్. మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో జన సైనికుల కన్నా తెలిస్తే బెటర్ అని మరి ప్రజలు కోరుకుంటున్నారు. మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయ భవిష్యత్తు కొద్ది రోజుల్లోనే తేలే అవకాశం ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,